ఆకాశవాణి ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం. స్వాతంత్ర సమరయోధులు ధర్తీ ఆబా భగవాన్ బిర్సా ముండా జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం దేశవ్యాప్తంగా జనజాతీయ గౌరవ దివస్ ను ఘనంగా నిర్వహించారు. భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి వేడుకలను సంవత్సరం పొడవునా నిర్వహించాలని ఇటీవల కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిందని రాష్టపతి ద్రౌపది ముర్ము తెలిపారు. గిరిజన వర్గాల అభివృద్ది జాతీయ ప్రాధాన్యత అని, గిరిజనులు కూడా అభివృద్ది చెందినప్పుడే దేశం అభివృద్ది చెందుతుందని రాష్టపతి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. భగవాన్ బిర్సా ముండా యొక్క పవిత్ర స్మృతికి దేశ పౌరులు అందరి తరపున ద్రౌపది ముర్ము గౌరవపూర్వక నివాళులు అర్పించారు. जनजातीय गौरव तथा संविधान के आदर्शों के प्रति देश में नई चेतना का संचार हो रहा है तथा इस चेतना को कार्यरूप दिया जा रहा है. ये भावना जनजातीय समाज सहित पूरे देश के उज्जवल भविष्य का आधार बनेगी. 2 वर्ष पहले झारखंड राज्य में स्थित भगवान बिरसा मुंडा के गांव उलीहातू में जाकर उनकी प्रतिमा पर पुष्पांजलि अर्पित करने का सौभाग्य मुझे मिला था. पिछले वर्ष जनजातीय गौरव दिवस के अवसर पर प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने भी ओलिहातू जाकर भगवान बिरसा मुंडा का आशीर्वाद लिया. బీహార్లోని జుమూయిలో నిర్వహించిన జన్ జాతీయ గౌరవ దివస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. భగవాన్ బిర్సా ముండా జయంతి ఉత్సవాల సందర్భంగా 150 రూపాయల స్మారక నాణ్యాన్ని, తపాలా బిళ్లను ప్రధానమంత్రి విడుదల చేశారు. అలాగే గిరిజనులకు మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు 6,640 కోట్ల రూపాయలతో చేపట్టే పలు అభివృద్ది కార్యక్రమాలకు నరేంద్ర మోదీ ఈ సందర్భంగా శంకుస్థాపనలు చేశారు. ప్రధానమంత్రి జన్మన్ కార్యక్రమం కింద నిర్మించిన 11,000 గృహాలను దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అభివృద్ది సంక్షేమాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ 2,94,427 కోట్ల రూపాయల రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి అధిక మొత్తంలో నిధులు కేటాయించామని, రాజధాని అమరావతికి 3,445 కోట్లు, పోలవరానికి 5,445 కోట్లతో బడ్జెట్ రూపొందించామని పయ్యావుల కేశవ్ తెలిపారు. ఎన్నికల్లో హామీల్లో భాగమైన తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ వంటి పథకాలకు ఈ బడ్జెట్లో కేటాయింపులు చేశామని, అన్ని సామాజిక వర్గాల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బడ్జెట్పై ప్రసంగిస్తూ, సామాజిక ఆర్థికాభివృద్ధి, సంక్షేమం మరియు హక్కుల పరిరక్షణ కోసం వివిధ పథకాలను అమలు చేయడం ద్వారా అన్ని సామాజిక వర్గాల అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ స్వర్ణాంధ్ర 2047 దిశగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా మా ప్రభుత్వం ఎన్నో పథకాలను రూపొందిస్తోంది. అదే రోజున రైతుల అభ్యున్నతి లక్ష్యంగా 43,402 కోట్ల రూపాయలతో వ్యవసాయ బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు శాసనసభలో ప్రవేశపెట్టారు. భూసార పరీక్షా పత్రాల జారీ, పొలం పిలుస్తోంది, ఫార్మర్స్ రిజిస్ట్రీ, డ్రోన్ వినియోగంపై శిక్షణ తదితర కార్యక్రమాలు అమలు చేశామని మంత్రి అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు సాగుదారుల హక్కు చట్టం 2024, రైతు బృందాలకు డ్రోన్ల సరఫరా రాయితీపై, వ్యక్తిగత యంత్ర పరికరాలు, బంజరు భూముల్ని సాగులోకి తేవటం, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్, పంటల బీమా, వడ్డీ లేని పంట రుణాల కార్యక్రమాల్ని అమలు చేయబోతున్నామని ఆయన వివరించారు. అనంతరం సభకు మంగళవారం సెలవు ఇస్తున్నామని, నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులకు బడ్జెట్ పైన శిక్షణ ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించి సభను సభాపతి అయ్యన్న పాత్రుడు బుధవారానికి వాయిదా వేశారు. శాసనసభ సమావేశాలు 22 వరకు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీకాలం ఆదివారం ముగియటంతో తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను ఆయన ప్రతిపాదించారు. 2025 మే 13 వరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా సీజేఐగా కొనసాగనున్నారు. 2019 జనవరి నుంచి సంజీవ్ ఖన్నా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. రాష్ట్రపతి భవన్లో జస్టిస్ సంజీవ్ ఖన్నా చేత ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. I, Sanjeev Khanna, having been appointed Chief Justice of the Supreme Court of India, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully
and to the best of my ability, knowledge and judgment, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం ముంబైలో జరిగిన ఇండియా రష్యా బిజినెస్ ఫోరంలో పాల్గొన్నారు. భారత్ రష్యాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2030 నాటికి $100 బిలియన్ అధిగమిస్తుందని ఈ సందర్భంగా జైశంకర్ పేర్కొన్నారు. ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుతం $66 బిలియన్ ఉందని, ఇది 2030 నాటికి $100 బిలియన్లకు చేరుకోవాలనే లక్ష్యం వాస్తవికతకు దగ్గరగా ఉందన్నారు. ఇది జరగడానికి నాన్ టారిఫ్ అడ్డంకులు, నియంత్రణ అడ్డంకులను త్వరగా పరిష్కరించడం అత్యవసరమని, ఆ దిశగా బలంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఇదిలా ఉండగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్ బుధవారం న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. భారతదేశం, సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామ్యం కింద రాజకీయ, సామాజిక మరియు సాంస్కృతిక కమిటీ యొక్క 2వ సమావేశంలో భాగంగా ఆర్థిక, రక్షణ, సాంస్కృతిక సహకారంతో సహా 2 దేశాల మధ్య బలమైన బహుముఖ సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తూ ఈ చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు బుధవారం తిరిగి ప్రారంభమయ్యాయి. శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టిన బడ్జెట్పై చర్చించారు. అనంతరం 3 బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టారు. 2కు మించి పిల్లలు ఉన్నవారు స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులు అన్న నిబంధనను తొలగిస్తూ పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల్లో సవరణ చేసిన బిల్లును ప్రవేశపెట్టారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు సవరణ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ నివేదికను సభలో సభ్యులకు అందజేశారు. అనంతరం జరిగిన ప్రశ్నోత్తరాల్లో భాగంగా విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై సభ్యులు అడిగిన ప్రశ్నకు పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ సమాధానమిస్తూ, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని తెలిపారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై సమగ్ర నివేదికను సిద్దం చేశామని, ఇప్పటికే దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపామని అన్నారు. విశాఖపట్నంలో మొత్తం 76.90 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణం చేపడతామని, 2 దశల్లో 4 కారిడార్లలో మెట్రోను నిర్మిస్తామని మంత్రి నారాయణ వివరించారు. 11,498 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో తొలి దశ నిర్మాణ పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్దం చేశామని మంత్రి సభకు స్పష్టం చేశారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. 43 శాసనసభ నియోజకవర్గాలకు గాను జరిగిన పోలింగ్లో 64.86% ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం వెల్లడించింది. మావోయిస్టు ప్రభావితమైన ప్రాంతాల్లో కూడా మహిళలు, యువత గణనీయంగా ఈసారి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాల వారీగా చూస్తే సరైకేలా, ఖర్సావాన్లో అత్యధికంగా 72.19%, హజారీబాగ్లో అత్యల్పంగా 59.13% పోలింగ్ నమోదైంది. నియోజకవర్గ స్థాయిలో ఖర్సావాన్ చెప్పుకోదగిన 77.32% ఓటింగుతో ఆధిక్యంలో ఉండగా, రాంచీ అర్బన్లో అత్యల్పంగా 51.50% ఓటింగ్ వచ్చింది. జార్ఖండ్లో 2వ దశ ఓటింగ్ నవంబర్ 20న జరగనుండగా, నవంబర్ 23న కౌంటింగ్ జరగనుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కామన్వెల్త్ ఆఫ్ డొమినికో తమ దేశ అత్యున్నత జాతీయ పురస్కారమైన డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్ను ప్రదానం చేయనున్నామని ప్రకటించింది. 2021 కోవిడ్-19 మహమ్మారి సమయంలో భారత్ తమ దేశానికి అండగా నిలబడినందుకు గాను ఈ పురస్కారాన్ని అందజేస్తున్నామని పేర్కొంది. ఈ నెల 19 నుండి 21 వరకు గయానాలోని జార్జ్ టౌన్లో జరగనున్న ఇండియా కారికామ్ సమ్మిట్ సందర్భంగా కామన్వెల్త్ ఆఫ్ డొమినికా అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్ ఈ అవార్డును నరేంద్ర మోదీకి అందజేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో భాగంగా గురువారం ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లు 2024, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లు 2024, ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ బిల్లు 2024, ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేదిక్, హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్స్ బిల్లు 2024లతో పాటు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ చట్ట సవరణ బిల్లు 2024 తదితర బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అంతకుముందు రోజు శాసనసభ ఉప సభాపతిగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి శాసనసభ నియోజకవర్గ సభ్యులు కె. రఘురామకృష్ణంరాజు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, కింజరాపు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఆయన తరపున కూటమి నేతలు శాసనసభ ప్రధాన కార్యదర్శికి నామినేషన్ పత్రాలు అందజేశారు.
ఈ పదవికి మరెవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో రాష్ట్ర శాసనసభ ఉప సభాపతిగా ఉండి శాసనసభ్యులు కె. రఘురామకృష్ణంరాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు గురువారం మధ్యాహ్నం శాసనసభాపతి సిహెచ్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా వచ్చే విద్యా సంవత్సరం నాటికి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సభకు తెలిపారు. ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా 16,000కు పైగా పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి శాసనసభలో ప్రకటిస్తూ, ప్రధానంగా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే 1994 నుంచి డిఎస్సి పైన పడిన కేసులని వివరాలు మేము తెప్పించుకుని ఎందుకు పడింది, దానివల్ల ఎందుకు డిఎస్సి లేట్ అయింది, అది జరగకుండా పకడ్బందీగా జియో ఇవ్వాలి, నోటిఫికేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో మేము పనిచేస్తాం. ఎందుకంటే లక్ష కళలతో మన ప్రభుత్వం పైన నిరుద్యోగ యువకులు ఆశలు పెట్టుకున్నారు. ఆశలు వృధా చేయకూడదు. చిత్తశుద్ధితో డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయులు మనకి అవసరం ఉంది అధ్యక్ష. అందుకే పకడ్బందీగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం. నాణ్యమైన సమాచారాన్ని పాఠకులకు అందించే గ్రంథాలయాల ప్రాముఖ్యత, ఆవశ్యకతను తెలియజేసేందుకు దేశవ్యాప్తంగా గురువారం నుంచి 20వ తేదీ వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. 1919లో ఆంధ్ర గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో అయ్యంకి వెంకటరమణయ్య మద్రాసులో 2 రోజుల పాటు నవంబర్ 14, 15 తేదీల్లో జాతీయ గ్రంథాలయ సదస్సును నిర్వహించారు. తెలుగువారు విజయవంతంగా నిర్వహించిన తొలి జాతీయ సదస్సు జరిగిన తేదీలను జాతీయ గ్రంథాలయ దినోత్సవంగా ప్రకటించారు. 1968 నుంచి భారత ప్రభుత్వం గ్రంథాలయాలకు జాతీయ వ్యాప్తంగా వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. అప్పటి నుండి ప్రతి ఏటా వారం రోజుల పాటు నవంబర్ 14 నుండి 20వ తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. దేశ నిర్మాణంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ తొలి మహిళా బెటాలియన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బుధవారం తెలిపారు. దేశ నిర్మాణానికి సంబంధించిన ప్రతి రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో సిఐఎస్ఎఫ్ మొట్టమొదటి ఆల్ మహిళా బెటాలియన్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని చెప్పారు. ఈ మహిళా బెటాలియన్ దేశంలోని కీలకమైన విమానాశ్రయాలు, మెట్రో రైళ్ల వంటి మౌలిక సదుపాయాలను, రక్షణ బాధ్యతలను నిర్వర్తిస్తుందని తెలియజేశారు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలను చేసేవారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. అసత్య, అనుచిత పోస్టింగులు పెట్టే వారిని ఉపేక్షించేది లేదని అన్నారు. సామాజిక మాధ్యమాలలో కొంతమంది పెడుతున్న పోస్టులు ఇబ్బందికరంగా ఉన్నాయని అన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, చట్ట ప్రకారం బాధ్యులపైన చర్యలు ఉంటాయని హోంమంత్రి పేర్కొన్నారు. విజయనగరం జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుల ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల మేరకు నోటిఫికేషన్ను రద్దు చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. శాసన మండలి సభ్యులు ఇందుకూరి రఘురాజుపై మండలి చైర్మన్ తీసుకున్న అనర్హత నిర్ణయంపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేయగా మండలి చైర్మన్ నిర్ణయం చెల్లదని, ఆయన ఎమ్మెల్సీగా కొనసాగవచ్చని తీర్పును వెల్లడించింది. దీంతో ఉప ఎన్నిక నోటిఫికేషన్ను రద్దు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. గేమింగ్, యానిమేషన్, వినోద రంగాల్లో ప్రతిభావంతులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలను చేపడుతోందని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. ఈ దిశగా ప్రభుత్వం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ ని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా ఏర్పాటు చేసిందన్నారు. హైదరాబాద్లో ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ ప్రారంభించిన సందర్భంగా పాతికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వినోదం, యానిమేషన్ రంగంలోని ఔత్సాహికులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఐఐసిటి ఏర్పాటు కోసం మహారాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించిందని పేర్కొన్నారు. ప్రపంచ మీడియా, వినోద రంగంలో భారత్ వాటా ప్రస్తుతం 2%మేనని, దానిని 20% పైగా పెంచుకునేందుకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కాగా ఈ నెల 20వ తేదీన గోవాలో ఐఎఫ్ఎఫ్ఐ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రసార భారతి సొంత ఓటీటీ ప్లాట్ఫామ్ను ప్రారంభించనుందని తెలిపారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దేశవ్యాప్తంగా భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. అదేవిధంగా జనవరిలో ప్రారంభమయ్యే కుంభమేళాకు వెళ్లే భక్తుల కోసం భారత్ గౌరవ్ టూరిస్టు రైలును ఐఆర్సీటీసీ అందుబాటులోకి తీసుకొచ్చిందని ఆ సంస్థ జాయింట్ జనరల్ మేనేజర్ కిషోర్ సత్య తెలిపారు. భారత్ గౌరవ్ టూరిస్టు రైలుకు యాత్రికుల నుంచి స్పందన లభిస్తుండటంతో విజయవాడ నుండి శబరిమల యాత్రకు కూడా ప్రత్యేక రైలును ఏర్పాటు చేశామని ఆయన తెలియజేస్తూ, ఆంధ్ర, తెలంగాణ ప్రజలకి శబరిమల వెళ్ళాలనుకుంటే నవంబర్ 15, 16 తర్వాత నుంచి జనవరి జ్యోతి అయ్యేంత వరకు కూడా టోటల్ గా ఈఆర్సీటీసీ భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ఆర్ ట్రిప్లు శబరిమల యాత్రలు నడపడం జరుగుతుంది.
ప్రత్యేకమైన మాదే ట్రైన్ ఉంటుంది. దీంట్లో సిబ్బంది మావోలు ఉంటారు, గైడ్స్ ఉంటారు, ఎస్కాట్స్ ఉంటారు, స్టాఫ్ ఉంటారు. అక్కడ దిగిన తర్వాత రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, దర్శనం కానీ అన్నీ కూడా మేమే చేసి తీసుకొస్తూ ఉంటుంది. దాని తర్వాత మేము కుంభమేళాకి సుమారుగా 4 డిపార్చర్ ప్లాన్ చేయడం జరిగి 45 రోజులు కుంభమేళా ఉంటుందండి. శబరిమలకు వెళ్లే అయ్యప్ప యాత్రికుల అదనపు రద్దీని నియంత్రించేందుకు వివిధ ప్రాంతాల నుంచి 26 శబరిమల ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రైళ్లను ఈ నెల 17 నుంచి 25 వరకు వివిధ తేదీల్లో నడుపుతామని పేర్కొంది. ఈ రైళ్లు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని సికింద్రాబాద్, కాచిగూడ, గుంటూరు, ఒంగోలు వంటి ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య పౌర సంబంధాల అధికారి ఏ శ్రీధర్ కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 116వ సంచిక ఈ నెల 24వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1801117800 నెంబర్కు ఈ నెల 22వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. మీరింతవరకు వార్తావాహిని కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం కనపర్తి రాణి ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.